పక్కన పొరుగు రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వలస కూలి రైట్ సైడ్ ఉండి ఫోన్ మాట్లాడుతుండగా లెఫ్ట్ సైడ్ వెళ్ళే బండి అతన్ని డ్యాష్ ఇచ్చి నుజ్జుగా చనిపోవడం జరిగింది, కాళ్ళు విరిగి చనిపోవడం జరిగింది. మరియు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మట్టి కొట్టుకునడంకు వాళ్ళకు పర్మిషన్ ఉందన్నారు. 8 నుంచి 6 గంటల వరకు ఉన్నది. 8 నుంచి 6 గంటల వరకు డే టైంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని నైట్ తీసి ప్రమాదానికి గురి అయినటువంటి ఈ అక్రమ మట్టిదారులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని మేము అఖిలపక్షం తరఫున డిమాండ్ చేయాలి. ఉజ్జయింకి మండలం గూడెం గ్రామం నుంచి నల్లమట్టిని కొంతమంది అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారు. ఈ అక్రమ రవాణాను అరికట్టాలని పలుమార్లు స్థానికులు కానీ సిపిఎం పార్టీ కానీ అనేక మార్లు డిమాండ్ చేసింది. వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులు పట్టించుకోకుండా వారికి ఒక పర్మిషన్ లెటర్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. మరి ఆ పర్మిషన్ లెటర్ కూడా అక్రమంగా మట్టి తరలిస్తున్న మాఫియాకు అనుకూలంగా ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్ లెటర్లో ఆ మట్టిని ఎక్కడికి పోస్తున్నారనే విషయాన్ని కూడా తెలపకుండా ఆ లెటర్ ఇవ్వడం జరిగింది. మరి అట్లాగే ఆ మట్టిని వ్యవసాయానికి రైతులకు పంట పొలాలకు ఉపయోగించాల్సినటువంటి నల్ల మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తూ రైతులకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు అనేక సార్లు అదే పర్మిషన్ లెటర్లో పొద్దున 8 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే రవాణాను చేయాలని పర్మిషన్ లెటర్లో ఇచ్చినప్పటికీ కూడా మట్టి మాఫియా 24 గంటలు మట్టిని అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. మరి వాహనాలు నడుపుతున్నటువంటి వ్యక్తులు అనుభవం లేనివారు, అట్లాగే 24 గంటలు నడపడం మూలాన, అట్లాగే మద్యం సేవించి నడపడం మూలంగా ఆ ర్యాష్ డ్రైవింగ్ మూలాన నిన్న రాత్రి ఒక వలస కార్మికుడు మృతి చెందడం జరిగింది. ఈ వలస కార్మికుడు మృతి చెందడంతో అట్లాగే అనేక సార్లు ప్రమాదాలకు కూడా స్థానికులు గురవడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా మట్టి మాఫియాను అరికట్టడంలో పూర్తిగా ప్రభుత్వం కానివ్వండి, అధికారులు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మేము ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మట్టి మాఫియాను అరికట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.